ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం దొనకొండలో ప్రజలను పెద్ద పులి భయం వెంటాడుతోంది. కొన్ని రోజులుగా పులి సంచరిస్తూ తమ పశువులపై దాడికి దిగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం మేత కోసం అడవికి వెళ్లిన ఆవుపై పెద్ద పులి దాడి చేసి గాయపరిచిందని, మిగిలిన పశువులు తిరగబట్టడంతో పులి అడవిలోకి వెళ్లిపోయిందని చెప్పారు. పులి దాడిలో ఆవు తీవ్రంగా గాయపడిందని, దానికి 5 నెలల దూడ కూడా ఉందని, ఇప్పుడు వీటిని ఎలా కాపాడుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. పట్టించుకో ఊర్లో జనాలు వచ్చి ఊర్లో మీద ఉండరు, పొలాల పోతాం లేదు దాని దెబ్బకు. అది దాని దూడ 5 నెలల దూడ సార్, అది 25,000 అమ్ముతుంది. దాని పాలు ఏంది సార్, ఇదే సాగు బతుకులుతుంది. దాని నెంబర్ ఏంది సార్? ఎక్కడ చూసినా కానీ పెరపులి, నావులారము, కంబము, ఈ మోజాపురం ఎంతలక తిరిగినా ఇవి పట్టించుకోవటం డిపార్ట్మెంట్ లో. ఏం సార్ ఇది? మా పరిస్థితి ఏం చేయాలి రైతులది? బొల్లుపల్లె, అచ్చంపేట, పాపనిపల్లె, నారంపల్లె ఇటనే జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండలో పెద్దపులి సంచారంతో ఒక రకంగా రైతులు భయాందోళనలో ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా పశువులపై దాడికి దిగుతోంది పులి. వివరాలు వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పెద్ద పులితో పాటు చిరుత పులులు కలకలం రేకెత్తిస్తున్నాయి. స్థానికంగా అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామ ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. గత దాదాపు 6 నెలల నుంచి కూడా గ్రామాల వెంట పెద్ద పులులతో పాటు చిరుత పులులు సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నుంచి అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన పశువుల మీద దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 10ల సంఖ్యలో ఏదైతే ఆవులు కావచ్చు, ఇటు గేదెలు కావచ్చు చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే గ్రామాల సమీపంలోకే పెద్ద పులులు రావడం స్థానికంగా అయితే ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అర్ధవీడు మండలం దొనకొండలోను పెద్ద పులి ఏదైతే పశువు మేతకెళ్లిన ఆవుపై దాడి చేసింది. అయితే ఒకసారిగా ఆవుతో పాటు ఉన్న మిగిలిన ఆవులు పెద్ద పులి మీద ఎదురు తిరగడంతో అటవీ ప్రాంతంలోకి అయితే పెద్ద పులి పరుగులు తీసింది. కానీ గాయాల పాలైన ఆవు వెంటనే ఏదైతే రైతు వద్దకైతే పరుగులు తీసుకొచ్చిన పరిస్థితి. దీంతో స్థానికంగా గ్రామానికి సమీపంలోకే పెద్ద పులి వచ్చి ఆవు మీద దాడి చేయడంతో ఇటు దొనకొండ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అటవీ ప్రాంతాల సమీపంలో పులులు సంచరిస్తున్న ప్రాంతంలోకి రైతులు పశువులతో పాటు వెళ్ళకూడదని చెప్పని కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయ చంద్రిక. ఓకే వెంకట్రావు, థ్యాంక్ యూ.